హలో అండి. వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ గుడ్ ఎనర్జీ టారోట్. ఈరోజు నేను రీడింగ్ చేయబోయే టాపిక్ ఏంటంటే, మీరు లైఫ్‌లో ఇప్పుడు ఎలాంటి సిట్యుయేషన్‌లో ఉన్నారు? అండ్ ఈ సిట్యుయేషన్‌లో మీ ఏంజెల్స్ కానీ, లేదా స్పిరిట్ గైడ్స్ కానీ మీతో ఏం చెప్పాలనుకుంటున్నారు? అంటే ఆ సిట్యుయేషన్ తగ్గట్టు మీరు ఎలాంటి డెసిషన్ తీసుకుంటే మంచిది. ఓకే. సో, ఈ రీడింగ్ మీకు రెజొనేట్ అయితే ఐయామ్ సో హ్యాపీ. ఒకవేళ రెజొనేట్ అవ్వకపోతే ఈ మెసేజెస్ మీకు కావని అర్థం. అలాగే ఎవరికైనా పర్సనల్ రీడింగ్ కావాలి అంటే డిస్క్రిప్షన్ బాక్స్‌లో నెంబర్ ఉంటుంది. ఆర్ స్క్రీన్ స్టార్టింగ్‌లో నెంబర్ డిస్‌ప్లే ఉంటుంది. మీరు వాట్సాప్ చేయొచ్చు ఆర్ కాల్ చేయొచ్చు. రీడింగ్స్ అన్నవి చార్జబుల్ అండి. అమౌంట్ అయితే పే చేయాలి. అలాగే మేనిఫెస్టేషన్, రీయూనియన్ రెమెడీస్ ఎవరికైనా కావాలంటే అప్రోచ్ అవ్వచ్చు. 100% వర్క్ అవుతాయి. అండ్ 1-to-1 మేనిఫెస్టేషన్ క్లాసెస్ కూడా అవైలబుల్ ఉన్నాయి. ఎవరికన్నా కావాలంటే అప్రోచ్ అవ్వచ్చు. ఇవన్నీ కూడా చార్జబుల్ అండి. అమౌంట్ అయితే పే చేయాలి. అండ్ థ్యాంక్ యూ సో మచ్ ఫర్ యువర్ సపోర్ట్. ఇలాగే లైక్ చేయండి, షేర్ చేయండి, బట్ సబ్స్క్రైబ్ చేయడం మాత్రం మర్చిపోకండి. ఓకే. సో ఇప్పుడు లైఫ్లో అది కెరియర్ అవ్వచ్చు, రిలేషన్షిప్ అవ్వచ్చు, మీరు ఎలాంటి సిచ్యువేషన్లో ఉన్నారో ఫస్ట్ చూద్దాం. దానికి మీ స్పిరిట్ గైడ్స్ కానీ, ఏంజల్స్ కానీ మీకు ఎలాంటి గైడెన్స్ ఇవ్వాలనుకుంటున్నారు. సో మీ స్పిరిట్ గైడ్ నుంచి కానీ, ఏంజల్స్ నుంచి కానీ ఎలాంటి గైడెన్స్ వస్తుంది కూడా చూద్దాం. ఓకే. సో వీడియోని చూసేటప్పుడు లైక్ చేయడం మాత్రం మర్చిపోకండి. బికాజ్ మీరు లైక్ చేయడం వల్ల ఆ వీడియో ఇంకా కొంతమందికి రికమెండేషన్లోకి వెళ్తుంది. ఓకే. సో ఫస్ట్ మీ ప్రెజెంట్ సిచ్యువేషన్ చూద్దాం. మీరు ఎలాంటి సిచ్యువేషన్ ఫేస్ చేస్తున్నారు మీ లైఫ్లో ఓవరాల్గా, అంటే కెరియర్ అండ్ రిలేషన్షిప్ రెండు. అండ్ మీ ప్రెజెంట్ సిచ్యువేషన్ కూడా చూద్దాం. 6 of Swords. మీరైతే లైఫ్లో ఇప్పుడు ఒక ట్రాన్స్ఫర్మేషన్ జర్నీలో అయితే ఉన్నారండి. స్టార్, డెత్ కార్డ్ అండ్ 4 of Pentacles. ఎక్స్పెషల్లీ డెత్ కార్డ్. డెత్ కార్డ్ అంటే ఏంటంటే ఇక్కడ ఇది నెగిటివ్ కాదు, పాజిటివే. బికాజ్ ట్రాన్స్ఫర్మేషన్ మీ లైఫ్లో ఒకటి ఎండ్ అయిపోయి, ఒకటి అంటే లైక్ అది రిలేషన్షిప్ అవ్వచ్చు, లేదా కెరియర్లో ఒక ఆపర్చునిటీ అవ్వచ్చు, అండ్ న్యూ ఆపర్చునిటీ కూడా వస్తుందని అర్థం. ఓకే. అంటే ఎండింగ్ ఉండి అట్ ద సేమ్ టైం వెంటనే న్యూ బిగినింగ్ ఉన్నదాన్ని డెత్ కార్డ్ కింద తీసుకోవచ్చు. బికాజ్ ఇక్కడ స్టార్ కార్డ్ పాజిటివ్ ఉంది కాబట్టి. సో ఇక్కడ ఎస్ మీ సిచ్యువేషన్ అయితే బెటర్గానే కనిపిస్తుంది నాకు. ఒక న్యూ బిగినింగ్ కనిపిస్తుంది అండ్ ఒక ట్రాన్స్ఫర్మేషన్ జర్నీ కనిపిస్తుంది. సో ఎవరైతే మీ లైఫ్లో మీరు ఇప్పుడు సడన్గా ఎమోషనల్గా వీక్గా ఫీల్ అవుతున్నారో, లేదా లైఫ్ ఏంటి ఇలా ఉంది అనుకుంటున్నారో, ఇదంతా ట్రాన్స్ఫర్మేషన్ వల్లే. థింగ్స్ అనేవి ఖచ్చితంగా మీకు అనుకూలంగా చేంజ్ అవుతాయి. సో మీరు ఈ టైం పీరియడ్ని చూసుకుని మొత్తం మీ లైఫ్ అంతా ఇలాగే ఉంటుందని మీరు అనాలిసిస్ అయితే చేసుకోవద్దు. అండ్ 4 of Pentacles. బట్ మనీ గురించి అయితే కొంచెం ఇబ్బంది పడుతున్నట్టు అయితే కనిపిస్తుంది. బికాస్ 4 of Pentacles. సో మీకున్న మనీని ఎక్కడ సేవ్ చేయాలి, ఎంత సేవ్ చేయాలి, మీకున్న నీడ్స్కి సరిపోతుందా లేదా, మనీ పరంగా అయితే నాకు కొంచెం మీరు ఇబ్బంది పడుతున్నట్టయితే నాకు కనిపిస్తుంది ఇక్కడ సిచ్యువేషన్. అండ్ రైట్ నో మీరు చాలా చాలా పేషెన్సీగా ఉంటున్నారు. ఓకే, మారుతుంది టైం, నాకు అనుకూలంగా మారుతుందని మీరు చాలా పేషెన్సీగా ఉన్నారు. టెంపరెన్స్. అండ్ 6 of Swords మీ ప్రెజెంట్ ఎనర్జీ. ఖచ్చితంగా మీకు ఇప్పుడు మీ లైఫ్లో పీస్ కావాలి. మెంటల్ పీసే మీ ఫస్ట్ ప్రయారిటీ. సో మీరు ఎటువంటి గొడవల్లో ఇన్వాల్వ్ అవ్వాలనుకోవడం లేదు. మీరు చాలా పీస్ఫుల్గా మీ లైఫ్ని లీడ్ చేయాలని అయితే అనుకుంటున్నారు. ఓకే. అండ్ 6 of Pentacles, 2 of Cups అండ్ 4 of Wands. సో రిలేషన్షిప్ వైజ్ నాకు ఇక్కడ మీరు స్టెబిలిటీ కోరుకుంటున్నట్టు కనిపిస్తుంది. మీకు మ్యూచువల్ లవ్, మ్యూచువల్ రెస్పెక్ట్ కావాలి అన్నట్టు నాకు కనిపిస్తుంది ఇక్కడ. అండ్ 6 of Pentacles. ఎస్, అగైన్ ఇక్కడ పార్ట్నర్షిప్. సో మీరు ఎంతైతే రిలేషన్షిప్లో ఇన్వెస్ట్ చేయాలి అని అనుకుంటారో, మీ పర్సన్ కూడా అంతే ఇన్వెస్ట్ చేయాలి, టైం ఎఫర్ట్స్ అంతే పెట్టాలి అని అయితే మీరు అనుకుంటున్నారు. సో రిలేషన్షిప్ కూడా మీరు స్టెబిలిటీ కావాలి అని అనుకుంటున్నారు. ఎస్, ఇక్కడైతే స్టెబిలిటీ ఉన్నట్టే కనిపిస్తుంది. బికాజ్ అన్ని పాజిటివ్ కార్డ్సే వచ్చాయి. 4 of Wands అండ్ 2 of Cups.
ఎవరైతే రిలేషన్షిప్లో ఉన్నారో మీరు దీన్ని మ్యారేజ్ వరకు తీసుకెళ్ళాలి అని అయితే అనుకుంటున్నారు. బట్ మీరు అనుకున్నట్టు జరుగుతుందా లేదా? మీ ప్రెజెంట్ సిచ్యువేషన్ అయితే బాగానే ఉంది. బట్ ఫ్యూచర్లో ఎలా జరగబోతుంది? మీ స్పిరిట్ గైడ్స్ మీతో ఏం చెప్పాలనుకుంటున్నారు? అవన్నీ చూద్దాం. సో ఇప్పుడు వీటికి తగ్గట్టు మనకి మీ స్పిరిట్ గైడ్స్ నుంచి ఎలాంటి మెసేజెస్ వస్తాయి చూద్దాం. Under the deck, the Tower. Okay. Temperance, 7 of Pentacles and the World. ఎస్, మీరు పేషెన్సీగా ఏదైతే ఉంటున్నారో మీరు చేస్తుంది కరెక్ట్. మీ స్పిరిట్ గైడ్స్ మీతో అదే చెప్తున్నారు ఇక్కడ. టెంపరెన్స్. సో మీరు సిచ్యువేషన్స్ మీకు అనుకూలంగా లేనప్పుడు మీరు పేషెన్సీతో ఉండాలి. ఒకవేళ మీరు పేషెన్సీగా ఉండలేను అంటే పేషెన్సీని అలవాటు చేసుకోమని చెప్తున్నారు ఇక్కడ. బట్ 7 ఆఫ్ పెంటికల్స్ రైట్ నో మీరు 7 ఆఫ్ పెంటికల్స్ కూడా అంతే వెయిటింగ్ గేమ్. మీరు అనుకున్నది సాధించడానికి లేదా మీరు అనుకున్న ఆపర్చునిటీస్ మీ దగ్గరికి రావడానికి కొంచెం టైం అయితే పడుతుంది. బట్ మీరు పట్టిన టైంకి మీకు ఫలితం అయితే ఉంటుంది. సో 7 ఆఫ్ పెంటికల్స్ అంటే లాంగ్ టర్మ్ ప్లానింగ్. అలాగే మీరు ఏదైతే కోరుకుంటున్నారో అది మీ దగ్గరికి వస్తుంది. బట్ కొంచెం టైం అయితే వెయిట్ చేయాలి. అండ్ ద వరల్డ్, ఈ లోపు మీరు ఏం చేయాలంటే మీతో మీరు కొంచెం టైం స్పెండ్ చేయడం కానీ లైక్ క్లారిటీ. ఎప్పుడైతే మనం మన గురించి ఆలోచించుకుంటూ రోజులో కొంచెం టైం స్పెండ్ చేస్తామో ఖచ్చితంగా మన లైఫ్లో ఏది చేయాలి ఏది చేయకూడదు అనే క్లారిటీ అయితే మనకు వస్తుంది. సో ఇక్కడ మీ స్పిరిట్ గైడ్స్ కూడా మీతో అదే చెప్తున్నారు. మీరు కొంచెం టైం స్పెండ్ చేయండి, మీ గురించి మీరు టైం కేటాయించుకోండి. అది చాలా చాలా ఇంపార్టెంట్. బట్ రిలేషన్షిప్ వైజ్ అయితే 4 ఆఫ్ కప్స్, 10 ఆఫ్ వాండ్స్ అండ్ 9 ఆఫ్ వాండ్స్. ఇప్పుడు ప్రస్తుతం మీకు బాగానే ఉన్నట్టు కనిపిస్తున్నా. ఫ్యూచర్లో అయితే కొన్ని ఇష్యూస్ అయితే వస్తాయి అని అయితే చెప్తున్నారు. బికాజ్ చాలా ఫియర్స్ ఉన్నాయి ఈ రిలేషన్షిప్లో. అండ్ ఎమోషనల్గా కూడా మీరిద్దరు ఓవర్ బర్డెన్ ఫీల్ అవుతారు. అండ్ 4 ఆఫ్ కప్స్ కొంచెం సెపరేషన్ కూడా కనిపిస్తుంది ఖచ్చితంగా రిలేషన్షిప్ వైజ్. మీకు జనరల్గా కెరియర్ వైజ్ అయితే పాజిటివ్గానే కనిపిస్తున్నా. రిలేషన్షిప్ వైజ్ అయితే కొంచెం డిసప్పాయింట్మెంట్గానే ఉంది టు బీ హానెస్ట్. ఎస్పెషల్లీ ఫియర్స్ అనమాట. లైక్ మ్యారేజ్ అవుతుందా అవ్వదా, లేదా మీరు ఆల్రెడీ మ్యారీడ్ అయిన వ్యక్తితో రిలేషన్షిప్లో ఉంటే అసలు ఈ రిలేషన్షిప్ స్టెబిలిటీ ఉంటుందా ఉండదా. ఖచ్చితంగా ఎవరైతే ఆల్రెడీ మ్యారేజ్ అయిన వ్యక్తితో రిలేషన్షిప్లో ఉన్నారో ఖచ్చితంగా ఇక్కడ స్టెబిలిటీ అనేది చాలా చాలా కష్టం అండి. బికాజ్ ఇక్కడ టవర్ కూడా ఉంది. సో మీరు సెపరేషన్ అయ్యే ఛాన్సెస్ చాలా ఎక్కువగా కనిపిస్తున్నాయి. అండ్ ఎవరైతే రిలేషన్షిప్లో ఉన్నారో మీరు మ్యారేజ్ చేసుకోవాలని అనుకుంటారో ఖచ్చితంగా ఇక్కడ చాలా అబ్స్టికల్స్ అయితే కనిపిస్తున్నాయి. సో మీరు ఎస్పెషల్లీ బర్డెన్ తీసుకోలేరనమాట ఎమోషనల్గా. సో ఇక్కడ యూనివర్స్ ఏం చెప్తుంది, యూనివర్స్ ఆ స్పిరిట్ గైడ్స్ ఏం చెప్తున్నారంటే మీకు వేరే ఆప్షన్స్ కూడా ఉన్నాయి. ఒకవేళ ఈ పర్సన్ మీరు అనుకున్నట్టు ఉండట్లేదు, మీకు స్టెబిలిటీ ఇవ్వట్లేదు అంటే మీరు వేరే ఆప్షన్స్ని కూడా ఆలోచించవచ్చు. లైక్ మీకు వాల్యూ ఇచ్చి మీకు రెస్పెక్ట్ ఇచ్చే పర్సన్ ఇంకొకరు ఎవరైనా ఉంటే కనుక మీరు మీ ఆప్షన్స్ని కూడా ఎక్స్ప్లోర్ చేయొచ్చు. ఖచ్చితంగా ఇక్కడ ఈ కార్డులో చూసారా మీకు వేరే పర్సన్ ఇక్కడ అవైలబుల్గా ఉన్నారు. బట్ మీరు ఆ పర్సన్ పట్టించుకోవడం లేదు. మీరు ఏదైతే లేదో దాని గురించి ఆలోచిస్తున్నారు. బట్ ఏదైతే ఆపర్చునిటీ ఉందో దాని గురించి ఆలోచించడం లేదు. సో మీరు ఎప్పుడూ లేని దాని గురించి ఆలోచించడం వల్ల ల్యాక్ని అట్రాక్ట్ చేస్తారు. ఓకే, మనం ఉన్న దాని గురించి ఫోకస్ చేస్తే ఉన్న ఆపర్చునిటీని గ్రాప్ చేయగలం. లేదు మనం ఎప్పుడు లేని దాని గురించి ఆలోచిస్తే అలాంటి సర్కమ్స్టెన్సెస్నే మనం లైఫ్లో అట్రాక్ట్ చేస్తాం. సో ఒకసారి దీనికి క్లారిఫికేషన్ తీసుకుందాం. బికాజ్ ఈ కార్డ్స్ నెగిటివ్ వచ్చాయి కాబట్టి. సో వీటి గురించి మీరు నెక్స్ట్ స్టెప్ ఏం తీసుకోవాలి అన్నది చూద్దాం. పేజ్ ఆఫ్ కప్స్, 3 ఆఫ్ కప్స్ అండ్ 2 ఆఫ్ సోర్డ్స్. సో నెక్స్ట్ స్టెప్ ఏం తీసుకోవాలంటే ఖచ్చితంగా ఇక్కడ డెసిషన్ మేకింగ్, 2 ఆఫ్ సోర్డ్స్. మీలో కొంతమందికి క్లారిటీ లేదు ఈ రిలేషన్షిప్లో ఉండాలా లేదా, అండ్ ఈ రిలేషన్షిప్ మ్యారేజ్ వరకు వెళ్తుందా లేదా అన్నది. సో ఆ క్లారిటీ అయితే మీరు తెచ్చుకోవాలి.
సో అది మీరు మీ పర్సన్తో మాట్లాడి డిస్కస్ చేసుకొని క్లారిటీ తెచ్చుకుంటారా, లేదా మీకు మీరు ఓన్గానే క్లారిటీ తెచ్చుకుంటారా అన్నది మీ ఇష్టం. అండ్ 3 ఆఫ్ కప్స్. సో మీరు ఇదే ఎనర్జీలో ఉంటే ఖచ్చితంగా మీ ఎనర్జీ ఇంకా డిక్రీజ్ అయిపోయి మీరు ఇంకా లో ఎనర్జీలోకి వెళ్తారు. సో మీరు మీ ఫ్రెండ్స్తో కానీ లేదా మీ ఫ్యామిలీ మెంబర్స్తో కానీ టైం స్పెండ్ చేయండి. అండ్ పేజ్ ఆఫ్ కప్స్. సో మీ పర్సన్తో మేబీ కమ్యూనికేట్ చేయడానికి అయితే ట్రై చేయండి. సో మీ స్పిరిట్ గైడ్స్ అదే చెప్తున్నారు. ఒకవేళ సిచ్యువేషన్ అనుకూలంగా లేనప్పుడు, కమ్యూనికేషన్ బ్లాకేజ్ వచ్చినప్పుడు మీ ఇద్దరి మధ్య, సో మీరు కమ్యూనికేట్ చేయడానికి అయితే ట్రై చేయండి. ఒకవేళ మీ తరపు నుంచి ఏమైనా మిస్టేక్ ఉంటే అపాలజీ కూడా చెప్పండి. అందులో తప్పేమీ లేదు. అది మీ సైడ్ నుంచి ఏమైనా మిస్టేక్ ఉంటే ఓకే. అప్పుడు మీ ఇద్దరి మధ్య వన్స్ కమ్యూనికేషన్ స్టార్ట్ అయితే ఖచ్చితంగా థింగ్స్ సార్ట్ అవుట్ అయ్యే అవకాశం అయితే కనిపిస్తుంది. 10 ఆఫ్ పెంటికల్స్, 6 ఆఫ్ కప్స్. ఖచ్చితంగా ఒకవేళ మీ సైడ్ నుంచి మిస్టేక్ ఉంటే మీరు ఫస్ట్ ఇనిషియేటివ్ తీసుకొని ముందుకు వెళ్తే కనుక ఇక్కడ రీకన్సిలేషన్ ఎనర్జీ అయితే కనిపిస్తుంది. లేదు మీ మిస్టేక్ లేదు, మీ పర్సన్ మీకు స్టెబిలిటీ ఇవ్వడం లేదు, క్లారిటీ ఇవ్వడం లేదు అంటే మీరు మీ లైఫ్ మీద ఫోకస్ చేయండి. మీ స్పిరిట్ గైడ్స్ అదే చెప్తున్నారు. మీకు వేరే ఆప్షన్స్ ఉన్నాయి, వాటి మీద ఫోకస్ చేయండి. మీకు రెస్పెక్ట్ ఇవ్వని వాళ్ళ చోట, లేదా మీరే అన్నీ చేసి రిలేషన్షిప్కి అయినా మీ పర్సన్ మీకు వాల్యూ ఇవ్వట్లేదు అంటే ఇలాంటి రిలేషన్షిప్లో ఉండొద్దనే మీ స్పిరిట్ గైడ్స్ మీతో చెప్తున్నారు. సో డెసిషన్ మీరు తీసుకోవాలి, ఎందుకంటే లైఫ్ మీది. సో మీకు ఓవరాల్గా యూనివర్స్ నుంచి వచ్చే మెసేజెస్ కూడా చూద్దాం. ఇక్కడ కూడా సేమ్ మెసేజ్. 2 ఆఫ్ పెంటికల్స్. ఎవరైతే జగుల్ అవుతున్నారో మీ ఫీలింగ్స్, మీ ఎమోషన్స్ మీ కంట్రోల్లో ఉండట్లేదు. ఇక్కడ మెసేజ్ ఏంటంటే మీ ఫీలింగ్స్, మీ ఎమోషన్స్ మీ కంట్రోల్లో ఉండాలి, బ్యాలెన్స్ చేసుకోవాలి. మీ లైఫ్ మీ బ్యాలెన్స్లో లేకపోతే చాలా కష్టం అండి. ఎప్పుడైతే మన ఎమోషన్స్, మన ఫీలింగ్స్ మన కంట్రోల్లో ఉండవో ఖచ్చితంగా మనం వేరే విధంగా బిహేవ్ చేస్తాం. మనమే కాదు, ఎవరైనా సరే. అండ్ ద హర్మిట్. ఖచ్చితంగా మీకు ఇప్పుడు ఒక స్పిరిచువల్ జర్నీ కూడా చాలా ఇంపార్టెంట్. అగైన్ కొంచెం ఒంటరిగా టైం స్పెండ్ చేయండి, స్పిరిచువల్గా టైం స్పెండ్ చేయండి. స్పిరిచువల్గా మీరు లైక్ గుడికి వెళ్ళడం కానీ, లేదా మీకు ఏది చేయాలనిపిస్తే అది కొంచెం లేక మెడిటేషన్ చేయండి. అండ్ ద డెవిల్. సో మీరు అబ్సెసివ్గా థింక్ చేస్తూ ఉంటే కనుక మీ మైండ్ని కంట్రోల్ చేసుకోవడం చాలా చాలా ఇంపార్టెంట్. ఈ అబ్సెషన్ అన్నది కెరియర్ గురించి అయితే ఓకే, బట్ రిలేషన్షిప్ గురించి అయితే చాలా కష్టం. అది చాలా ప్రాబ్లమ్స్ని అయితే తీసుకొస్తుంది. అండ్ మీ లైఫ్ని ఎవరైనా కంట్రోల్ చేయడానికి ట్రై చేస్తున్నారు అంటే మీరు దాన్ని అపోజ్ చేయండి. ఓకే, బికాస్ ఇది మీ లైఫ్. ఓకే, మీ లైఫ్ మీ చేతుల్లో ఉండాలి. ఇక్కడ అదే చెప్తున్నారు. ఇక్కడ మీ లైఫ్ని ఎవరో ఒక పర్సన్ కంట్రోల్ చేస్తున్నట్టు ఉంది. సో యూనివర్స్ మీకు ఇచ్చే మెసేజ్ ఏంటంటే మీ లైఫ్ మీ కంట్రోల్లో ఉండాలి, ఎవరి కంట్రోల్లోనే కాదు, అది ఎవరైనా సరే. సో ఎనర్జీ ఎరకల్ మెసేజెస్ చూ. డోర్ టు స్పిరిట్. చూసారా, స్పిరిచువల్ జర్నీ. అగైన్ సేమ్ మెసేజ్, డబల్ కన్ఫర్మేషన్. సో మీరు చాలామందికి రైట్ నో స్పిరిచువల్ జర్నీ స్టార్ట్ చేయాలని అనిపించడం, ఆల్రెడీ కొంతమంది స్టార్ట్ చేయడం లాంటివి జరిగినాయి. ఒకవేళ జరిగితే చాలా మంచిదే. అండ్ బ్లూజమింగ్ అబండెన్స్ అండర్ ద డెక్. మీరు చాలా మనీని అయితే అట్రాక్ట్ చేస్తారు, అబండెన్స్ని. బట్ మీరు ఎప్పుడు అట్రాక్ట్ చేయాలంటే ఒక పాజిటివ్ ఎనర్జీతో మీరు ఉండాలి. అండ్ స్ట్రోమ్ వార్నింగ్. మీ లైఫ్లో సంథింగ్ అన్ఎక్స్పెక్టెడ్ సిచ్యువేషన్స్ జరిగే అవకాశం ఉంది. సో ఇది మీకు ఒక వార్నింగ్ లాగా, బీ ప్రిపేర్డ్ అనమాట. టేక్ టైమ్ టు బ్రీత్ అవుట్. ఎవరైతే కన్సిస్టెంట్ హార్డ్ వర్క్ చేస్తూ తన గురించి తన టైం తీసుకోరో, ఇక్కడ మెసేజ్ ఏంటంటే మీకోసం మీరు కొంచెం టైం తీసుకోండి, అది చాలా చాలా ఇంపార్టెంట్. అడ్జస్ట్మెంట్స్ ఆర్ రిక్వైర్డ్ థర్డ్ క్వార్టర్ మూన్. మీ రిలేషన్షిప్లో అవ్వచ్చు, మీ కెరియర్లో అవ్వచ్చు, మీ బిజినెస్లో అవ్వచ్చు. రైట్ నో అయితే మీరు కొంచెం అడ్జస్ట్ చేసుకోవాలి, బికాజ్ అడ్జస్ట్మెంట్స్ ఆర్ రిక్వైర్డ్ ఇక్కడ. ఖచ్చితంగా ఇది కొంచెం మీరు పేషెన్సీగా ఉండాల్సిన టైము, అడ్జస్ట్మెంట్గా ఉండాల్సిన టైము. కొన్ని రోజుల తర్వాత ఖచ్చితంగా థింగ్స్ అనేవి మీకు అనుకూలంగా మారుతాయి. అండ్ ద ఆన్సర్స్ యూ నీడ్ ఆర్ కమింగ్ ఫుల్ మూన్ ఇన్ జెమిని. మీరు ఏదైతే సొల్యూషన్స్ గురించి కానీ ఆన్సర్స్ గురించి కానీ వెయిట్ చేస్తారో వెరీ సూన్ అవి మీకు వస్తాయి. సో ఇదండి మీ రీడింగ్. మీకు నచ్చినట్టయితే లైక్ చేయండి, షేర్ చేయండి, కమెంట్ చేయండి. అలాగే ఎవరికైనా పర్సనల్ రీడింగ్ కావాలంటే డిస్క్రిప్షన్ బాక్స్లో నెంబర్ ఉంటుంది, ఆర్ స్క్రీన్ స్టార్టింగ్లో నెంబర్ డిస్ప్లే ఉంటుంది. మీరు కాల్ చేయొచ్చు, ఆర్ వాట్సాప్ చేయొచ్చు. రీడింగ్స్ అనేవి ఛార్జబుల్, అమౌంట్ అయితే పే చేయాలి. అలాగే మేనిఫెస్టేషన్, రీయూనియన్ రెమెడీస్ ఎవరికైనా కావాలంటే అప్రోచ్ అవ్వచ్చు. అండ్ 1-to-1 మేనిఫెస్టేషన్ క్లాసెస్ కూడా అవైలబుల్ ఉన్నాయి, ఎవరికైనా కావాలంటే అప్రోచ్ అవ్వచ్చు. అండ్ థ్యాంక్ యూ సో మచ్ ఫర్ యూర్ సపోర్ట్. ప్లీజ్ డూ షేర్, లైక్ అండ్ సబ్స్క్రైబ్. థ్యాంక్ యూ.